హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో పాలిటిక్స్ సంబంధించిన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్స్ డెవలప్మెంట్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సో వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవి ఎంసీక్యూస్ మీరు వింటే ఆల్మోస్ట్ మీకు సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అయినట్టు ఉంటుంది. సో ఎంసీక్యూస్ అంటే జస్ట్ ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో అట్లయితేనే మీకు ఒక కంప్లీట్ షేప్లో అర్థమవుతుంది వీడియో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఓకే, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఓకే, సో ఇది మన అందరికీ తెలిసిందే, బిఆర్ అంబేద్కర్ గారు మన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏ కమిటీకి చైర్మన్గా ఉన్నారు? ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు వేటికి ఉన్నాడంటే అధ్యక్షునిగా యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ఓకే, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే కేంద్ర రాజ్యాంగ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. నెక్స్ట్ యూనియన్ పవర్స్ కమిటీ. ఓకే, యూనియన్ పవర్స్ కమిటీ. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యూనియన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ పవర్స్ కమిటీ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. ఫైనాన్స్ అంటే మనీకి సంబంధించింది, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ కూడా. ఓకే, సో ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు. ఓకే, సో మళ్ళొకసారి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జవహర్లాల్ నెహ్రూ వేటికి? యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ యూనియన్ పవర్స్ కమిటీ అండ్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ వేటికి ఉన్నారు అధ్యక్షుడిగా? సో జవహర్లాల్ నెహ్రూ గారు యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షునిగా ఉంటే స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షులు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ఓకే, స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ. అండ్ నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. మీరు ఎప్పుడు ఎంసీక్యూస్ చదివినా ఇట్లనే చదవాలి. 4 ఆప్షన్స్ కూడా ఏంటి అని చూసుకున్నారు అనుకోండి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అంటే దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు దేనికి ఇచ్చారు? డ్రాఫ్టింగ్ కమిటీ. అలానే రిమైనింగ్ కమిటీలకు ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు కదా. సో జవహర్లాల్ నెహ్రూ అనగానే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ అండ్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏమో నెహ్రూ గారు అండ్ స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో సలహా కమిటీ, ఫండమెంటల్ రైట్స్ యొక్క సలహా కమిటీ, ప్రాథమిక హక్కుల సలహా కమిటీ చైర్మన్ కూడా ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఇంకొకటి మైనారిటీ కమిటీ కూడా ఉంటుంది, మైనారిటీస్ కమిటీ. ఓకే, మైనారిటీస్ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కమిటీ. ఓకే, మైనారిటీస్ కమిటీ కూడా ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మైనారిటీస్ కమిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, మైనారిటీస్ కమిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ, మైనారిటీస్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, నెక్స్ట్ కేఎం మున్షి. సో ఈ కేఎం మున్షి ఎవరంటే మనకి ఇవి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు అన్నట్టు. మొత్తం 6 సభ్యులు, ఒక చైర్మన్ ఉంటాడు డ్రాఫ్టింగ్ కమిటీకి. సో 6 సభ్యుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ కేఎం మున్షి. మీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఓకే, సో ముగ్గురు కృష్ణులు ఉంటారని చెప్పాను. ఎవరు? ఒకటి గోపాలస్వామి అయ్యంగారు. గోపాల్ అన్న కృష్ణుడే కదా. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఎవరు? మాధవుడు అన్న కృష్ణుడే కదా. సో గుర్తుపెట్టుకోవడానికి మీకు ట్రిక్స్ కూడా చెప్పాను క్లాస్ చెప్పినప్పుడు. ఓకే, ఇలా అన్నట్టు. సో నెక్స్ట్ టీటీ కృష్ణమాచారి కూడా ఉంటాడు. టీటీ కృష్ణమాచారి అన్న కృష్ణుడే అన్నట్టు. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవడానికి అది. కేఎం మున్షి అంటే ఎవరంటే మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, చైర్మన్ కాదు. ఇక్కడ ఏం అడుగుతుంది మనకి? చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ అడుగుతున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీలో 6 మెంబర్స్ ఉంటే అందులో వన్ ఆఫ్ ది మెంబర్ కేఎం మున్షి గారు. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సైన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోని 284 మంది, 284 మెంబర్స్ సైన్ చేశారు అన్నట్టు. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎవరెవరిని ఎన్నుకున్నాం మనం అంటే ఎలా ఎన్నుకున్నాం? ఎన్నికలు ఎలా జరిగినాయి అంటే the constitution was drafted by the constitution assembly which was elected by the elected members of the provisional assemblies. Okay, so provisional assemblies అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఆ ప్రొవిజనల్ మెంబర్స్ యొక్క ఎలక్టెడ్ మెంబర్స్ వీళ్ళని ఎన్నుకున్నారు అన్నట్టు. ఓకే, ద కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాఫ్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే
సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసింది. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ని మనం ఎలా ఎన్నుకున్నామంటే ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎన్నుకున్నారు అన్నట్టు. మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, మనం ఎవరినైతే ఎన్నుకున్నామో మనం ఎన్నుకున్న వాళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు, అంతేనా. సో ఇది కూడా అంతే అన్నట్టు. ప్రొవిజనల్ అసెంబ్లీస్ ఉండే, ఆ ప్రొవిజనల్ అసెంబ్లీస్ వాళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రావెన్సీస్గా డివైడ్ చేసామన్నప్పుడు. సో ప్రావెన్సీస్కి సంబంధించిన అసెంబ్లీస్ ఉంటాయి కదా, సో వాటికి మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు ఈ మెంబర్స్ని ఎన్నుకున్నారు అన్నట్టు. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండేటువంటి మెంబర్స్ని. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఎంతమంది సైన్ చేశారు మొత్తం, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సైన్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎంతమంది, 284 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ద పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పర్మనెంట్ ప్రెసిడెంట్ ఏంది, టెంపరీ ఏంది. ఓకే, ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే ఏమైందంటే దీనికంటే ముందు మనం సచ్చిదానంద సిన్హా గారిని మనం టెంపరీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాం. అంటే సో ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఎవరో ఒక అధ్యక్షత వహించాలి కదా. ఓకే, సో అట్లా టెంపరీగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని మనం ఎలక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఎవరైతే వయసులో పెద్ద ఉంటారో, ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళని ఫస్ట్ సభకి గౌరవ అధ్యక్షులుగా నియమిస్తారు అన్నట్టు. ఓకే, సో దాని ప్రకారం ఫస్ట్ సచ్చిదానంద సిన్హా గారిని పెట్టి దాని తర్వాత మనం ఏం చేసినాం, ఈ ఎలక్షన్స్ చెప్పినట్టు అలా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ నాన్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నాన్ కాంగ్రెస్ మెంబర్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో బిఆర్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ తరపున పోటీ చేయరు. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరపున ఎన్నిక కాబడతారు అన్నట్టు. ఓకే, సో ఎలా మనం ఇందాక చెప్పినాం కదా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోని మెంబర్స్ని ఎలా ఎన్నుకున్నారంటే ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, సో అసెంబ్లీస్ వాళ్ళు ఎవరైతే అందులో గెలిచిన వాళ్ళు వీళ్ళని ఎన్నుకుంటారు అన్నట్టు. ఓకే, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరపున ఓకే ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్. ఓకే, ఈస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేస్తారు అన్నట్టు. ఓకే, సో యాక్చువల్గా ఈయనకి జెసోర్ కుల్నా నియోజకవర్గం నుండి జెసోర్ కుల్నా అనే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు అన్నట్టు. అయితే ఈ ప్లేస్లో ఆల్రెడీ జోగేంద్రనాథ్ మండల్కి ఇస్తారన్నట్టు ఈ సీటు. అయితే సో బిఆర్ అంబేద్కర్ గారి కోసం ఈ జోగేంద్రనాథ్ మండల్ గారు ఏం చేస్తారు, తన సీట్ని వదిలేసుకుంటే ఆ ప్లేస్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరపున ఈస్ట్ బెంగాల్లోని జెసోర్ కుల్నా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి వస్తాడు అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఏమవుతుందంటే 1947లో మనకేమవుతుంది, ఇండియా పాకిస్తాన్ విడిపోతాయి కదా. సో ఒకప్పుడు ఇది బెంగాల్ కూడా ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో పార్ట్ అన్నట్టు. ఓకే, 1975 యుద్ధంలో సో ఆ యుద్ధం జరిగినప్పుడు మనమే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని డివైడ్ చేస్తామన్నట్టు. ఓకే, సో దాంట్లో ఇండియాదే ప్రముఖ పాత్ర ఉంటుంది అన్నట్టు. ఓకే, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్. ఓకే, సో ఈస్ట్ బెంగాల్లోని షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరపున జెసోర్ కుల్నా నియోజకవర్గం నుండి జేఎన్ మండల్ గారు తన సీటుని వదిలేస్తే, అంటే ఈ స్థానం వదిలేసినప్పుడు ఆ స్థానం తరపున పోటీ చేస్తాడు. కానీ ఏమవుతుందంటే 1947లో దేశం విడిపోయిన తర్వాత అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది. సో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినప్పుడు అంబేద్కర్ గారు రాజీనామా చేస్తారు. సో మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్ ఖాళీ అయ్యింది అన్నట్టు. ఎంఆర్ జయకర్ అనే పర్సన్ రాజీనామా చేస్తాడు. ఓకే, సో ఎంఆర్ జయకర్ అనే పర్సన్ రాజీనామా చేస్తే, సో రాజీనామాతో ఖాళీ అయిన బాంబే నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు అన్నట్టు. ఓకే, బాంబే నుంచి కాంగ్రెస్ టికెట్పై మళ్ళీ పోటీ చేశాడంట. ఓకే, సో జనరల్గా అయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ నాన్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఈయన కూడా కాంగ్రెస్ అంటే లెక్క ప్రకారం. ఓకే, కాకపోతే ఫస్ట్ ఎన్నుకోవడం మాత్రం షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరపున ఎన్నిక కాబడతాడు. తర్వాత మళ్ళీ బాంబే నుంచి ఎంఆర్ జయకర్ రాజీనామాతో ఖాళీ అయిన బాంబే సీట్లో మళ్ళీ కాంగ్రెస్ తరపున మళ్ళీ ఎన్నిక కాబడతాడు అన్నట్టు. ఓకే, సో ఇది రెండు వైపులు ఉన్నాయి, కాయిన్స్కి 2 సైడ్ ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. జనరల్గా గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో కూడా అడగవచ్చు ఇలాంటి. ఓకే, సో నెక్స్ట్,
హౌ మెనీ మెంబర్స్ వర్ అసైన్డ్ బై ద క్యాబినెట్ మిషన్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్ని అసైన్ చేసింది క్యాబినెట్ మిషన్ అనేది. ఓకే, సో ఎంతమంది అంటే 296 మంది. ఓకే, సో ఈ క్యాబినెట్ మిషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. ఎవరు? పెతిక్ లారెన్స్, సర్ పెతిక్ లారెన్స్, స్టఫర్డ్ క్రిప్స్, అండ్ ఏవి అలెగ్జాండర్. ఓకే, సో వీళ్ళే మనకి క్రిప్స్ మిషన్ అప్పుడు కూడా వస్తారు, క్రిప్స్ రాయబారం అప్పుడు కూడా వస్తారు అన్నట్టు. కాకపోతే అది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు పెతిక్ లారెన్స్ అధ్యక్షతన క్యాబినెట్ మిషన్ పంపిస్తారంట. ఓకే, సో స్టఫర్డ్ క్రిప్స్ తరపులో కూడా వస్తారు క్రిప్స్ మిషన్ అప్పుడు, కానీ ఈయన ఫెయిల్ అయ్యిందని ఇప్పుడు అధ్యక్ష పదవికి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు పెతిక్ లారెన్స్కి ఇచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎంతమంది మెంబర్స్ అంటే 296 మందిని అసైన్ చేశారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు తీసుకున్నారు? ఓకే, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మన రాజ్యాంగం రాయడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అయితే దీనికి మొత్తం ఎంత ఖర్చు అయిందంటే మనకి మొత్తం రాజ్యాంగం రాయడానికి 64 lakhs ఖర్చు అయింది మనకి. ఓకే, 64 lakhs. ఆల్మోస్ట్ మనం భారత రాజ్యాంగం రాయడానికి 60 దేశాల రాజ్యాంగాలు, 60 కంట్రీస్ రాజ్యాంగాన్ని రిఫర్ చేయడం జరిగింది. ఓకే, సో అందులో మెయిన్ మనం ఏమేమి తీసుకున్నామో ఫ్యూచర్స్ టేకెన్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ టాపిక్లో డిస్కస్ చేసినాం ఆల్రెడీ మనం, ఇంపార్టెంట్ అన్ని. సో ఆల్మోస్ట్ 60 కంట్రీస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఎంత ఖర్చు అయింది? 64 lakhs. ఎంత? 60 కంట్రీస్. ఓకే, సో ఫస్ట్ రాసిన రాజ్యాంగంలో 230 పేజీలు ఉన్నాయి అన్నట్టు. ఓకే, 230 pages ఉన్నాయి. ఫస్ట్ డ్రాఫ్ట్ రాస్తారు కదా, సో ఆ డ్రాఫ్ట్లో ఎన్ని? 230 పేజీలు. అంటే మౌలికంగా అంటే ఫస్ట్ రాసిన రాజ్యాంగానికి ఎన్ని పేజీలు? 230 పేజీలు ఉన్నాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. ఓకే, సైమన్ కమిషనా, రాజాజీ ఫార్ములానా, క్యాబినెట్ మిషన్ ప్లానా, వేవెల్ ప్లానా? క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, సో క్యాబినెట్ మిషన్ ప్లానే కదా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం వచ్చింది. ఓకే, దీనికంటే ముందు క్రిప్స్ మిషన్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మెన్షన్ చేయలే కదా. సో ఆగస్ట్ ఆఫర్లోనే మనకి ఇస్తారు అన్నట్టు. ఆగస్ట్ ఆఫర్ అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆగస్ట్ ఆఫర్ ఒకటి, తర్వాత క్రిప్స్ మిషన్ అప్పుడేమో ముస్లిం లీగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు క్రిప్స్ మిషన్ని. సో అందువల్ల అది వెనక్కి పోతుంది. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది. ఇవన్నీ మనం డీటెయిల్గా క్లాస్ చెప్పినప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. పాలిటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఓకే, సో లింక్ ఇస్తాను, పాలిటీ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 26 November 1949 బై ద. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ అని ఎప్పుడు అంటారు? 26 November 1949 బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనా, పార్లమెంట్ ఆఫ్ ఇండియానా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, బ్రిటిష్ పార్లమెంటా? సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకే, సో అప్పుడు ఉంది ఏంటిది? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక దేశానికి రాజ్యాంగం రాయాలంటే అది ఒకటి ఆ దేశంతో అంటే ఆ దేశ ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ చేత కానీ లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేత కానీ రాజ్యాంగాన్ని మనం రాయడం కానీ ఆమోదించడం కానీ చేస్తామన్నట్టు. ఓకే, సో అప్పటికి మన దేశానికి పార్లమెంట్ అనేది లేదు కదా. సో మనం ఆల్రెడీ బ్రిటిష్ రూల్లో ఉన్నాం కాబట్టి సో వాళ్ళు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మన ఇండియాలో ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తారన్నట్టు. త్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. సో అదే అన్నట్టు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 26 November 1949 బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఓకే, ఫస్ట్ మీటింగ్ అన్నట్టు. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 9th December 1946. ఓకే, సో December 9, 1946 రోజు ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. సో December 9, 1946 ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది. ఓకే, సో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది. సో ఈరోజే సో ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే దానికి ఎవరో ఒకరు అధ్యక్షత వహించాలి కదా. సో ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం జేబీ కృపాలని చెప్తారన్నట్టు. ఓకే, జేబీ కృపాలని ప్రతిపాదన ప్రకారం సచ్చిదానంద సిన్హాని ఇదే రోజు తాత్కాలిక అధ్యక్షుడిగా అంటే టెంపరీ ప్రెసిడెంట్గా నియమిస్తారన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఫ్రాంక్ ఆంతోనీనేమో ఉపాధ్యక్షుడు. ఓకే, సో ఎవరు? సచ్చిదానంద సిన్హా అండ్ ఫ్రాంక్ ఆంతోనీ. సచ్చిదానంద సిన్హానేమో టెంపరీ ప్రెసిడెంట్. ఓకే, ఫ్రాంక్ ఆంతోనీనేమో టెంపరీ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఫ్రాంక్ ఆంతోనీ ఈరోజు December 9 రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన మొట్టమొదటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ
సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? సచ్చిదానంద సిన్హా. ఉపాధ్యక్షుడేమో ఫ్రాంక్ ఆంథోనీ. ఓకే, సో అందరికన్నా వయసులో పెద్దవాడైన సచ్చిదానంద సిన్హా అని. ఓకే, ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం ఎవరు ప్రతిపాదించారంటే జేబీ కృపాలని. ఓకే, నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ కంప్లీటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్? ఈ రోజు కంప్లీట్ చేసింది November 26, 1949 రోజే యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, రాజ్యాంగాన్ని ఆమోదించేసింది ఆ రోజుకే. అయితే యాక్చువల్గా సో November 26, 1949లోనే మన రాజ్యాంగం రాయడం అయిపోయింది. కానీ ఏమవుతుందంటే సో ఒకసారి మనం ఒక కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1930 జనవరి 26ని, ఓకే, 1930 జనవరి 26ని మనం పూర్ణ స్వరాజ్గా అనౌన్స్ చేసిన అన్నట్టు. ఓకే, ఆ రోజు నుంచి పూర్ణ స్వరాజ్గా అనౌన్స్ చేసి జెండా కూడా ఎగరేసిన అన్నట్టు. ఓకే, సో అది దగ్గరలోనే ఉంది కదా. November 26 అంటే ఇంకా డిసెంబర్ ఒక మంత్ ఆగితే జనవరి అయితే సేమ్ అదే రోజు వస్తుంది, January 26. ఓకే, సో వస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం దాన్ని పూర్ణ స్వరాజ్గా ప్రకటించి ఆ రోజు జెండా కూడా ఎగరేస్తారు అన్నట్టు. ఓకే, సో అప్పటికి జెండా 1930లోనే జెండా ఎగరేస్తారు అన్నట్టు. ఓకే, సో అందుకోసం January 26, 1950ని రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన తేదీగా ప్రకటిస్తారు అన్నట్టు. ఓకే, సో ఈ రోజు వరకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏమడుతున్నాడు మనల్ని? కంప్లీటెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ కంప్లీటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్? ఓకే, సో కంప్లీటెడ్ ఏ రోజు కంప్లీట్ అయింది ఈరోజు. అమల్లోకి వచ్చింది మాత్రం January 26, 1950. సో ఎందుకు అన్ని రోజులు ఆగిరంటే అదే రీజన్. ఓకే, ఒకసారి ఏమవుతుందంటే 1930 జనవరి 26ని పూర్ణ స్వరాజ్ దివస్గా ప్రకటిస్తారు అన్నట్టు. ఓకే, సో అది దగ్గరలోనే ఉంది. అందులోటి ఆ పూర్ణ స్వరాజ్ దివస్గా ప్రకటించిన దగ్గర నుంచి January 26 రోజు జెండా ఎగరేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో అందుకోసం రెండు మ్యాచ్ అవుతాయి కదా అని సో January 26, 1950 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ ద ప్రపోజల్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై అన్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ మేడ్ బై సైమన్ కమిషన్సా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935, క్రిప్స్ మిషనా, బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషనా? ఓకే, సో ఇదేంటిదంటే బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషన్ అంటే సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పంపిస్తారు కదా 3 మెంబర్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం. ఓకే, వాళ్ళు ఎవరంటే ఆ క్యాబినెట్ మెంబర్స్ అన్నట్టు, బ్రిటిష్ క్యాబినెట్లోని మెంబర్స్. ఓకే, వాళ్ళు అక్కడ చట్టం చేసి పంపిస్తారంటే వాళ్ళని డెలిగేట్ చేసి మన దగ్గరికి పంపిస్తారు అన్నట్టు. ఓకే, డెలిగేషన్ అంటే ఏంటిది? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. ఓకే, సో పవర్స్ని ఇవ్వడం అన్నట్టు, వేరే వాళ్ళకి పవర్స్ని ఇవ్వడం, ఆ పని చేసుకోమని పవర్స్ ఇవ్వడం అన్నట్టు. ఓకే, సో అట్లా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటాం మనం. ఓకే, సో ఈ బ్రిటిష్ క్యాబినెట్ కూడా ఏం చేసిందంటే త్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా మీరు ఆ పని చేసుకోండి అని సో డెలిగేషన్ ఇచ్చింది అన్నట్టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఓకే, ద ప్రపోజల్ ఫర్ ఫ్రేమింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై అన్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ మేడ్ బై ద బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషన్. ఓకే, సో వాళ్ళ ద్వారా త్రూ డెలిగేషన్ని పంపింది అన్నట్టు. ఓకే, సో డెలిగేషన్ అంటే పవర్స్ ఇవ్వడం. ఓకే, సో మీరే చేసుకోండి అని సో వాళ్ళని రాయబారానికి పంపింది అన్నట్టు. అట్లా ఎందుకోసం అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సంథింగ్ జరిగేటప్పుడు బ్రిటిష్కి ఇండియా హెల్ప్ చేయడానికి వస్తుంది అన్నట్టు అట్లా. ఓకే, నెక్స్ట్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ స్టేటెడ్ దట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ బీన్ సెట్ ఇన్ ఏ రైట్ మోల్డ్ ఆఫ్ ఫెడరలిజం? ఓకే, ఎవరు చెప్పారు? హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్టేటెడ్ దట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ బీన్ సెట్ ఇన్ ఏ రైట్ మోల్డ్ ఆఫ్ ఫెడరలిజం? ఓకే, సో రైట్ మోల్డ్ ఆఫ్ ఫెడరలిజంలో లేదు అని సెట్ చేయలేదు అని చెప్పింది ఎవరంటే ఏకే అయ్యర్. ఓకే, ఏకే అయ్యర్ చెప్పారు. ఓకే, సో మనం ఆల్రెడీ ఫెడరలిజం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఓకే, సో మన ఇండియా అనేది కంప్లీట్ ఫెడరల్ స్టేట్ కాదు, ఇట్ ఈస్ ఎ యూనియన్. Article 1 ఏం చెప్పుద్ది? ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుద్ది. ఓకే, సో యూనియన్ అంటే యూనియన్ అంతే. ఫెడరేషన్ అంటే ఏంటంటే స్టేట్స్ అన్ని అగ్రిమెంట్ చేసుకొని కలిసి ఉంటాయి, ఎప్పుడైనా కావాలంటే అవి విడిపోవచ్చు. కానీ మనది యూనియన్, విడిపోవడానికి లేదన్నట్టు. ఇండియా అనేది యూనియన్. ఓకే, సో అది హూ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఓకే, ఎవరు మూవ్ చేశారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని? జవహర్లాల్ నెహ్రూ గారు మూవ్ చేశారు. ఏ రోజు? December 13, 1946. ఓకే, సో December 13, 1946 రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని మూవ్ చేశారు. ఓకే, సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అంటే ఏంటిది? ఆబ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు మనం రాజ్యాంగం రాయడానికి వెళ్తున్నాం కదా. ఓకే, సో అంటే మన రాజ్యాంగంలో ఏమేమి ఉండాలి, ఆబ్జెక్టివ్స్ అనేవి ఏమేమి ఉండాలని ఒక రఫ్ ఐడియాని పాస్ చేశారు అన్నట్టు, వాటిని మనం ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటాం. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇన్స్పైర్డ్గా తీసుకొని మనం ప్రియంబుల్ ఉంటుంది అన్నట్టు. ఓకే, మన ప్రియంబుల్ ఏముంటాయి, ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లు ఏమున్నాయో ఆల్మోస్ట్ అవే మన ప్రియంబుల్లో కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అది మెయిన్ మన ప్రియంబుల్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అన్నట్టు. ఆశయాల తీర్మానం అంటాం మనం. ఓకే, సో ఆశయాల తీర్మానం అంటాం.
ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ తెలుగులో ఆశయాల తీర్మానం అంటాం. దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెడతారు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్, ఎంతమంది ఉన్నారు? ఓకే, సో ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంత అంటే 1+6. ఓకే, ఒక చైర్మన్ ప్లస్ 6 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఒక చైర్మన్ ప్లస్ 6 మెంబర్స్. ఓకే ఓకే, సో వీళ్ళే అన్నట్టు. ఓకే, వీళ్ళు ఎవరంటే మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. చైర్మన్ ఆల్రెడీ తెలుసు మనకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, సో ఎవరు? గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టిటి కృష్ణమాచారి, ఎన్ మాధవరావు, కేఎం మున్షి అండ్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. వీళ్ళు ఎవరంటే మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, వీళ్ళని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా చూడండి. ఇక్కడ గోపాల్ అన్న కృష్ణుడి నేమే. ఓకే, కృష్ణస్వామి అన్న కృష్ణుడి నేమే, టిటి కృష్ణమాచారి అన్న కృష్ణుడి నేమే. ఓకే, సో మాధవరావు అన్న కృష్ణుడి నేమే, అంతేనా? ఇంకా వేరే ఉన్నది ఎవరు? మున్షి అండ్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఓకే, సో మున్షి అంటే మనిషి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 4 కృష్ణులు, ఒక మనిషి, ఒక ముస్లిం పర్సన్. ఎవరు? సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఓకే, సో మనకి జనరల్గా వినపడేవి ఏంటిది? సయ్యద్ మహమ్మద్ అనేవి జనరల్ వినపడుతుంటే మనకి ముస్లిం నేమ్. ఇంకొకటి ఏంది మనకి వినపడింది? సాదుల్లా. ఈ సాదుల్లా ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సాదుల్లా. మునిషి అంటే మనిషి అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, సో ఎవరు? గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టిటి కృష్ణమాచారి, ఎన్ మాధవరావు అండ్ కేఎం మునిషి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మనకి కింద ఆప్షన్స్ ప్రకారం మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఏం కాదు, కృష్ణుడి నేమ్ అంటే మనకి తెలిసిపోతుంది. గోపాలుడన్నా కృష్ణుడి నేమే, మాధవుడన్నా కృష్ణుడి నేమే. ఓకే, సో అట్లా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్, డ్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రిపేర్డ్ బై. ఓకే, సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డ్రాఫ్ట్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఎవరు? సర్ బిఎన్ రావు, అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన దగ్గర నుంచి వెళ్ళిన ఏకైక పర్సన్ అంటే ఫస్ట్ వెళ్ళిన పర్సన్ ఎవరంటే ఐసీజేకి బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు. ఓకే, సో ఈయననే మనం ఫ్రెండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఫ్రెండ్ లేదా అడ్వైజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం. కాన్స్టిట్యూషన్ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, బిఎన్ రావు, సర్ బెనగల్ నరసింహారావు. ఓకే, సర్ బెనగల్ నరసింహారావు ఎవరు? డ్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రిపేర్డ్ బై. ఈయనే డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తాడు. డ్రాఫ్ట్ అంటే ఏంటిది? ఇలా ఉండాలి అనేది ఫస్ట్ ఒక ఐడియా అన్నట్టు, ప్రైమరీ ఐడియాని ప్రిపేర్ చేస్తారు. దాన్ని వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి దాని మీద ఏది ఉండాలి ఏది ఉండొద్దు అనేది ఆమోదిస్తారు అన్నట్టు. ఓకే, ఓకే అంటే ఆమోదిస్తారు, లేకపోతే ఏమన్నా అమెండ్మెంట్స్ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చెప్తారు అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ అయితే ఒకటి తయారు చేయాలి కదా. ఓకే, దాన్నే డ్రాఫ్ట్ అంటాం. డ్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ ప్రిపేర్డ్ బై ద సర్ బిఎన్ రావు, అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈయననే అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఓకే, సో చెప్పండి, కంటిన్యూ చేద్దాం. మీరు ఇలా చదువుకోండి, ఏది చదువుకున్నా సరే ప్రతి ఆప్షన్ని ఇంటిగ్రేట్ చేసి చదువుకున్నాం అనుకోండి, మీరు ఎంసీక్యూస్ చదివేటప్పుడు కూడా మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ నేర్చుకుంటాం. ఓకే, సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో మొత్తం కోర్స్ అయినా 30 days ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. మొత్తం కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే, లేదు పాలిటీ చాలు సార్, పాలిటీ అయినా కంప్యూటర్స్ అయినా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి, రిమైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.